రే విరంచి, నిన్న యముడు తీసుకెళ్ళడానికి చాలా టైం ఉందని కూల్గా కూర్చున్నావేమో. యముడు రూపంలో ఉన్న ఈ గౌరీ నిన్ను పట్టుకెళ్ళబోతున్నాడు. నీ కడుపున పుట్టడం నా దురదృష్టం అని నువ్వన్న మాట మాత్రం వాడు తట్టుకోలేకపోయాడురా. ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను బాబు. అర్థం చేసుకో రిషి. నేను అర్థం చేసుకోగలను డాడీ, మీరేం బాధపడకండి. మీరు బయటికి వెళ్ళిపోయారని బామ్మ చాలా టెన్షన్ పడుతుంది. త్వరగా ఇంటికి రండి. అలాగే. డాడీ 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 ఏమైంది? డాడీ 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 మాట్లాడండి. హలో డాడీ మాట్లాడండి ప్లీజ్. ఏమైంది? రై, ఎవరా మీరు? ఎవర్రా మీరు? చెప్పండి, ఎవర్రా మీరు? ఎవరు? డాడీ 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 ఎవర్రా మీరు?
సార్ మీరు వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్. ప్లీజ్ సార్ పదండి సార్, ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, కార్ ఎక్కండి సార్, కూర్చోండి సార్, ప్లీజ్ సార్ వెళ్ళండి సార్, ప్లీజ్ సార్ స్టార్ట్ చేయండి. రిషి, డాడీ 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 ఏమైంది డాడీ? ఏం జరిగింది? రిషి, నా మీద ఎవరో అటాక్ చేశారు. నన్ను కాపాడబోయి పాపం ఒకతను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు రా. కత్తితో పొడిచారు అతన్ని. డాడీ పాపం చంపేస్తారో ఏమో. అతను నా ప్రాణాలు కాపాడాడు. నువ్వు వెళ్ళి కాపాడు రిషి, నువ్వు వెళ్ళు. అలాగే డాడీ. అయ్యో ఓకే, మీకేం ప్రాబ్లం లేదుగా? నాకే ప్రాబ్లం లేదా? లేదంటే పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంది రిషి. త్వరగా వెళ్ళి నువ్వు అతన్ని కాపాడు. వెళ్ళు రిషి. సరే డాడీ, మీరేం టెన్షన్ పడకండి, జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. రిషి డాడీ తొందరగా వెళ్ళు. అలాగే డాడీ, మీరు వెళ్ళండి. అతను నా ప్రాణాలు కాపాడాడు. నువ్వు వెళ్ళి కాపాడు రిషి, నువ్వు వెళ్ళు. అన్నా అన్నా ఏమైందన్నా? ఏమైందన్నా?
పాత సినిమా క్లైమాక్స్ లో హీరో వచ్చినట్టు భలే వచ్చావు బాసు. థ్యాంక్స్. నువ్వు మా డాడీ ప్రాణాల్ని కాపాడావు. ఏంటి, ఆయన మీ డాడీనా? అయ్యి బాబోయ్, తెలియక నమస్కారం పెట్టలేదు. ఏమనుకున్నారో ఏంటో. నమస్తే చెప్పానని చెప్పు బాసు. ఏయ్, ఎక్స్ట్రాల్ చేయకు. ఆయన ప్రాణాలు నువ్వు కాపాడావు, నీ ప్రాణాలు నేను కాపాడాను. లెక్క సరిపోయింది బాసు. ఆ లెక్క సరిపోయింది కానీ ఇంకో లెక్క బ్యాలెన్స్ ఉంది బాసు. అబ్బా, మన రౌడీస్ తెచ్చిన కత్తి బాగా కొత్తదనుకుంటా. పిచ్చ షార్ప్గా దిగిందిలే. ఫస్ట్ టైం నా మీదే వాడినట్టున్నారు. అబ్బో, బీభత్సంగా దిగిందిలే. సోదాపి ముందు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాననుకో, ఆపరేషన్ అంటాడో లేకపోతే ఐసీయూలో ఉంచాలంటాడు. అది డాక్టర్ అవసరాన్ని బట్టి ఉంటుంది. మన దగ్గరేమో ఆటోకే టికానా లేదు. అందుకని నువ్వు కొంచెం చిల్లర సర్దావు అనుకో, కొన్ని డాక్టర్కి ఇచ్చి కుట్లే వేయించుకుంటా. ఇంకొన్ని జేబులో పెట్టుకొని డైలీ మందేస్తా. ఏమంటావు? ఏంటన్నా ఇలా చేశావు? తండ్రి ప్రాణాలు కాపాడినందుకు రిషి గారికి నీ మీద కృతజ్ఞత ఏర్పడి ఉండేది. అతనికి దగ్గరవడానికి నీకు అవకాశం దొరుకుండేది. కానీ డబ్బులు అడిగి మంచి అవకాశాన్ని చెడగొట్టుకున్నావు కదన్నా. నాకు కావాల్సింది కృతజ్ఞత కాదు భాష, అసహ్యం. అంటే వాడికొక్క నీచమైన ఎదవ కావాలి, నాకు వాడికి దగ్గరవటం కావాలి. అందుకని నేనిలా నీచంగా ప్రవర్తించాననుకో, ఈ సిటీలో నాకంటే పనికిమాలిన ఎదవ ఎవ్వడూ లేడని వాడు ఫిక్స్ అవుతాడు. వాడి పని చేసి పెట్టమని నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆ అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుంటాను. నేననుకున్నది సాధిస్తాను. ఏంటో ఈ చైన్, డైటింగ్ చేస్తున్న హీరోయిన్లా రోజు రోజుకి మరీ సన్నగా తయారైపోతుంది. నా మెడకి పడుతుందో లేదో. రవ్వల నెక్లెస్. కళా నిజమా? భారీ పర్సనాలిటీకి భారీగా ఉంటుందని తీసుకొచ్చాను. తీసుకో పిన్ని. ఇది రోల్డ్ గోల్డా? ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్. నిజమే అనుకొని ఎక్కడైనా తాకడ పెడుతుందో ఏమో. చింతపండు వేసి తోమిన రాగి బిందెలా దగదగా భలే మెరిసిపోతుందిరా. అంట్లు తోమే బుద్ధి ఎక్కడికి పోద్ది? All the glitters are not gold.
మెరిసేవన్నీ బంగారం కాదు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, మెక్కనస్ గోల్డ్, వజ్రాల కోట, ఇంద్రా, బాన్ ఫర్ ద పీపుల్. సినిమా పేర్లు మాకు కూడా తెలుసులే గాని పక్కెళ్ళి చదువుకో, మాకు వేరే పనులున్నాయి. అవన్నీ సినిమా పేర్లు పిన్ని. నువ్వు పెట్టుకో 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 పెట్టుకో. జిత్తు, నువ్వు భలే జిత్తులు మారోడిరా, భలే మేనేజ్ చేసావు. శబాష్ శబాష్. ఎంత అందంగా ఉన్నానో. అబ్బా సూపర్ గా ఉందిరా. అందుకే ఎద్దును చూసి మేతెయ్యాలి, మెడని బట్టి నగవెయ్యాలి అంటారు. ఎవరు? అమ్మమ్మ చెప్పిందా? ఈ అమ్ములు చెప్పింది. ఒక్క నగకి అంతలా మురిసిపోతున్నావు. నువ్వు గాని ఒక హెల్ప్ చేసి పెట్టావనుకో, నిన్ను నడుస్తున్న నగల దుకాణంలా మార్చేస్తాను. అవునా? అలాగా? ముందా పనేంటో చెప్పరా, నేను గబగబా చేసేస్తాను. 5 రోజుల పెళ్లి, అందాల పెళ్లి, వరుడెవడో కాదు ఈ జిత్తమ్మ తల్లి. నాకు మేఘమాలకి పెళ్లి చేయాలి. ఒరే ఒరే నోరు మీరా. మీ బాబాయ్ వినలేదు కాబట్టి సరిపోయింది. వినుంటే ఈ పాటికాయన నీ చావు మేళం వాయిస్తూ ఉండేవారు. అంటే ఏంటి? నువ్వు చేయనంటావా? చెప్తుంటే అర్థం కాదా? చాదస్తమా? సరే, నా నగ నాకిచ్చి. ఒరే, ఇచ్చిన కానుకని చేసిన దానాన్ని వెనక్కి తీసుకుంటే పాపం అంటారా? అవన్నీ నాకు తెలీదు. నాకిచ్చే నాకిచ్చే. మరీ అంత తొందర అయితే ఎలా? ఉండు, కాస్త ఆలోచించుకో నీవు. సరేరా, బాగా రిస్క్ అయినా సరే నీకోసం చేస్తాను. నా కోసం కాదులే, నగల కోసం అని చెప్పు. ఇదిగో చూడు, నువ్వు పెద్ద పనికిమాల వెదవని మీ బాబాయ్ మేఘమాల అభిప్రాయం. అందుకని ఇక నుంచి ఆ మేఘమాల దగ్గర మర్యాదగా, మీ బాబాయ్ దగ్గర వినయంగా ఉండు. అర్థమైందా? మాయా బజార్ రేంజ్ లో చెలరేగిపోతాను. నువ్వు చూస్తుండు పిని. ఒక్క నిమిషం పిన్ని, వినయాన్ని లైవ్ లో చూడు. పినతండ్రుల వారికి ప్రణామములు. తేనీరు సేవించెదరా లేక అల్పాహారములు భుజించెదరా? ఏంట్రా అల్పాహారం, అల్ఫా హోటల్ అని తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? పిచ్చిగా నెక్కిందా ఏంటి? వినయం పెరిగింది పినతండ్రి వారు. అతి వినయం ధూర్త లక్షణం. బాబాయ్కి కాన్సెప్ట్ అర్థం కాలే, అందుకే వినయాన్ని రిసీవ్ చేసుకోలేదు. మున్ని, ఒసే మున్ని. ఏంటమ్మా? ఆ బుట్టకమ్మలేవే?